నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో ఓపెన్ ఆఫర్. ఈ ఓపెన్ ఆఫర్ ఏందో చూద్దాం. ఈ ఓపెన్ ఆఫర్ ఏంటిదంటే ఓపెన్‌గా ఆఫర్ చేసేదాన్ని ఓపెన్ ఆఫర్ అంటారు. ఈ ఓపెన్ ఆఫర్ వలన బెనిఫిట్స్ ఏందో చూద్దాం. ఎలా చూడాలి? ఈ ఓపెన్ ఆఫర్‌ని ఎలా గుర్తుపట్టాలి? అంటే మీరేం చేయాలి? ఏదైతే ఒక కంపెనీ తీసుకుంటుందో, తీసుకున్నటువంటి కంపెనీ, కొనుక్కున్నటువంటి కంపెనీ గతంలో ఏం జరిగిందో ఒకటి చెప్తా, లేటెస్ట్‌గా ఒకటి చెప్తా. ఎస్కార్ట్స్ కుబోటా. ఎస్కార్ట్స్ అనే కంపెనీ, కుబోటా మల్టీనేషనల్ కంపెనీ ఎస్కార్ట్స్ కంపెనీని కొనుక్కుంది. కొనుక్కున్నప్పుడు ఈ కుబోటా కంపెనీ ఎస్కార్ట్స్‌ని 51% వాటా గనక ఉంటే తప్ప మనము ఎస్కార్ట్స్ కుబోటాకి, అంటే కుబోటా చేతికి రావాలి అంటే ఎస్కార్ట్స్ మొత్తం షేర్లలో 51% వాటాని కుబోటా కొనుక్కోవాలి. అయితే ఈ ఓపెన్ ఆఫర్ ఎందుకు ఇస్తాయి అంటే, ఫస్ట్ ఏం చేస్తుంది, కుబోటా కంపెనీ ఎస్కార్ట్స్ కంపెనీలో కొన్నది. ఇప్పుడు లేటెస్ట్గా అక్జో నోబెల్ని జేఎస్డబ్ల్యూ వాళ్ళు కొనడం జరిగింది, పెయింట్స్ కంపెనీ. ఈ అక్జో నోబెల్ ఏదైతే కంపెనీ ఉందో, పెయింట్స్ కంపెనీ, జేఎస్డబ్ల్యూ వాళ్ళు ఎవరైతే కొంటున్నారో, ఈ జేఎస్డబ్ల్యూ ఏదైతే కొంటుందో వీళ్ళు కొనుక్కోవాలి అంటే ఈ అక్జో నోబెల్లో 51% వాటా కొనాలి. ఈ 51% కొనాలి, అక్జో నోబెల్ వీళ్ళకి కావాలి అంటే వాటా అన్ని షేర్లు దొరకాలని లేదు. కాబట్టి ఇకపోతే ఇప్పుడు ఏం జరుగుద్ది, ఓపెన్ ఆఫరు వాళ్ళ దగ్గర మొత్తం స్టేక్ ఎంత ఉంది, దాంట్లో 51% వీళ్ళకి తీసుకోగలిగితే అప్పుడు ఈ కంపెనీ అక్జో నోబెల్ జేఎస్డబ్ల్యూ చేతికి, ఎస్కార్ట్స్ కంపెనీ కుబోటా చేతికి. ఇలా జరిగినప్పుడు ఏం జరుగుద్ది అంటే ఓపెన్ ఆఫరు ఒక్కొక్కసారి తక్కువ ఎక్కువలు ఉంటాయి. ఇక మనం ఏం చూడాలి, ఎప్పుడైతే కొనుక్కున్న కంపెనీ కొనబోయే కంపెనీలో 51% వాటా కనుక తక్కువ ఉంటే అప్పుడేం చేస్తుంది కంపెనీ, కొనుక్కునే కంపెనీ కొన్న కంపెనీలో, ఇప్పుడు ఉదాహరణకి ఎస్కార్ట్స్ అనుకోండి, కుబోటా నేను ఎస్కార్ట్స్ కంపెనీని కొనుక్కుంటున్నా. ఎంత కొనుక్కుంటున్నా అంటే అప్పుడు ఆ టైంలో 2000 రూపాయలకి. ఇకపోతే అప్పుడు షేర్ ఏమవుతుంది, మార్కెట్లో పెరగటం మొదలు పెడుతుంది. అంటే మార్కెట్లో అప్పుడు 15.50 ఉంది, 15.50, 16.50, 1600 ఆ మధ్యలో ఉంది. ఈ మధ్యలో ఏదైతే ఉందో అప్పుడు ఈ షేర్ యొక్క రేటు 2000 రూపాయలకు వీళ్ళే కొంటురు కాబట్టి ఆటోమేటిక్గా మార్కెట్లో ఈ షేర్ ధర పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా అంతే అన్నమాట. ఎప్పుడైతే ఈ జేఎస్డబ్ల్యూ పెయింట్స్ కంపెనీ అక్జో నోబెల్లో 12,915 కోట్లకి కొనడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇది కొనడం జరుగుతుందో తర్వాత ఏమవుతుంది, ఈ అక్జో నోబెల్ జేఎస్డబ్ల్యూ పెయింట్స్కి వెళ్ళిపోతుంది. ఇక మనం ఏం చేయాలి, జేఎస్డబ్ల్యూ పెయింట్స్ అనేది జిందాల్ గ్రూప్, అక్జో నోబెల్ అనేది చిన్న కంపెనీ. మనం ఏం చూడాలి, ఏ కంపెనీలో కనుక ప్రమోటర్ వాటా ఎక్కువ ఉంది, ఈక్విటీ చిన్నగుండి లాభాలు బాగున్నాయి, ఇవి ఎక్కడ చూడాలి, screener.in వెబ్సైట్కి వెళ్ళి, screener.inలోకి వెళ్ళి అక్కడ ఒక సెర్చ్కి వెళ్ళి అక్కడ ఏం చేయాలి, కంపెనీ నేమ్ ఒకటి ఎంటర్ చేసి ఆ కంపెనీ వచ్చిన తర్వాత పీర్స్ అని ఉంటుంది, PEERS, పీర్స్ అంటే సేమ్ ప్రోడక్ట్ ఉండండి, అది క్లిక్ చేసి ఎడిట్ కాలంలోకి వెళ్ళాలి. screener.inలో ఎడిట్ కాలంలోకి వెళ్ళి అక్కడ ఏం చేయాలి, యాడ్ చేయాలి ఒక రేషియోని. ఏ రేషియో, ప్రమోటర్ స్టేక్ అని యాడ్ చేయాలి. ప్రమోటర్ స్టేక్ ఎక్కువ ఉండాలి, లాభాలు ఉండాలి, ప్రమోటర్ స్టేక్ ఉండాలి, ఎఫ్ఐఐలు డిఐలు అన్నీ అక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. ఏది, ఎడిట్ కాలంకి వెళ్ళి యాడ్ చేసుకున్నాక ప్రమోటర్ దగ్గర ఎక్కువ స్టేక్ కనుక ఉండి బ్యాలెన్స్ షీట్లోకి వెళ్ళి ఈక్విటీ కనుక చిన్నది ఉంటే అవి కంపెనీ కనుకుంటే ఎప్పుడో ఒకసారి ఇలా జరుగుతాయి. ఇప్పుడు చాలా ఉన్నాయి అట్లాంటి. ఇప్పుడు ప్రజెంట్ అయితే అక్జో నోబెల్. ఇంకోటి లేటెస్ట్గా ఈరోజు కొత్త న్యూస్ ఏంటిది అంటే టోరెంట్ ఫార్మా, జేబీ కెమికల్స్. ఇవి రోజు ఈ మధ్య కాలంలో ఇటువంటి ఓపెన్ ఆఫర్లు మనకి వస్తాయి అన్నమాట. ఎప్పుడైతే ఓపెన్ ఆఫర్లు వస్తాయో అప్పుడు ఏం జరుగుద్ది, ఈ జేబీ కెమికల్ టోరెంట్ ఫార్మా చేతికి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే టోరెంట్ ఫార్మా చేతికి వెళ్ళిపోతుందో అది పెద్ద కంపెనీ అవుతుంది. మన పని ఏంటిదిగా, ఈ కంపెనీని ఎక్వైర్ చేయటం అని అంటారు, ఓపెన్ ఆఫర్ అంటారు. ఓపెన్ ఆఫర్ అంటే షేర్లు తక్కువైతే కంపెనీ వాళ్ళు మనకి, అంటే కంపెనీ వాళ్ళ దగ్గర ఉన్న స్టేక్ తీసుకున్నాక కంపెనీకి వాటాలు తక్కువ పడితే
అప్పుడు ఏం చేస్తుంది, ఓపెన్ ఆఫర్ ఇస్తుంది. ఎక్వైర్ చేయటం అంటే ఏంటిది, కంపెనీని ఇంకా మొత్తం కంపెనీ వాల్చుకోవటం. 19,500 కోట్లకి ఏదైతే టోరెంట్ ఫార్మా జేబీ కెమికల్ని ఓపెన్ ఆఫర్ తోటి తీసేసుకోవడం జరుగుతుంది. అంటే ఏమవుతుంది, అప్పుడు టోరెంట్ ఫార్మా పెద్ద కంపెనీగా అవుతుంది. మన పని ఏంటిదిగా, అటువంటి అప్పుడు ఏ షేర్ ఉన్నా కానీ బెనిఫిట్ పొందొచ్చు మనం. ఉదాహరణకి ఎస్కార్ట్స్ ఉంది, కుబోటా మల్టీనేషనల్ కంపెనీ, కుబోటా షేరే లేదు, అసలు ట్రేడే కాదు. కానీ ఎస్కార్ట్స్ పేరు ఏమవుతుంది, ఎస్కార్ట్స్ కుబోటా అయింది. ఇప్పుడు అక్జో నోబెల్ ఉంది, జేఎస్డబ్ల్యూ పెయింట్స్ ఉంది, ఇప్పుడు ఇది కూడా ఉంది, టోరెంట్ ఫార్మా ఉంది, ప్లస్ మన జేబీ కెమికల్ షేర్ ఉంది ఇక్కడ. అంటే కుబోటా విషయంలో ఓపెన్ ఆఫర్ ఏంది, అది మల్టీనేషనల్ కంపెనీ. ఇక్కడ వచ్చేది రెండు ఇండియా కంపెనీలే, రెండు లిస్టెడ్ కంపెనీలే. మనం ఏంటిది, ఏదైతే ఓపెన్ ఆఫర్ ఉందో ఎంత ఉందో చూసుకొని, ఏ షేర్కి అవుతుందో చూసి, ఏ కంపెనీ ఏది ఎక్వైర్ చేస్తుందో చూసుకొని, తర్వాత ఫండమెంటల్ టెక్నికల్ చూసుకుంటే లాంగ్ రన్లో ఇవి మళ్ళీ పెరిగే అవకాశాలే ఉంటాయి. ఇదంతా మీకు ఒక ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్, అవేర్నెస్ పర్పస్ మాత్రమే. ఉంటా. థ్యాంక్ యూ. సెలవు.